హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. రండి ఈరోజు ఒక హెల్తీ అండ్ డెలీషియస్ కర్రీ తెలుసుకుందాం. అదేనండి ప్రోటీన్ రిచ్ కర్రీ బీరకాయ, టమాటో అండ్ శనగపప్పు కర్రీ. ఎలా చేయాలా? నేనున్నాను కదండీ! ప్రోటీన్‌తో నిండిన శనగపప్పు, ఫైబర్ ఎక్కువగా ఉన్న బీరకాయ, లైకోపెన్ ఉన్న టమాటా కలిపి ఈ కర్రీ చాలా అంటే చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ వీటి వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు అన్నది కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ముందుగా బీరకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి మనకి ఈ సైజ్ బీరకాయలు ఉంటే సరిపోతుంది. అండ్ నేను మట్టి కడాయి తీసుకున్నాను. మట్టి కడాయి ఎప్పుడు కూడా పూర్తిగా హీట్ అవ్వద్దు. వెంటనే ఆయిల్ వేసేసి అందులో మనకి కావాల్సిన తాలింపుకి ఆవాలు వేసుకున్నాను. అండ్ ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసి అండ్ ఈ పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసి చక్కగా కలిపేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేదాకా మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేయాలి. పచ్చిమిర్చిని ఎక్కువగా ఆయిల్‌లో ఫ్రై చేసామనుకోండి దీనిలో ఉన్న స్పైసీనెస్ మొత్తం కూడా కర్రీకే వస్తుంది. అండ్ ఇది త్వరగా కుక్ అవ్వడానికి మనం సాల్ట్ వేసాము. అండ్ ఆయిల్‌లో పచ్చిమిర్చిని ఫ్రై చేసామనుకోండి మనం కర్రీలో డైరెక్ట్‌గా పచ్చిమిర్చిని కూడా మనం తినేసేయొచ్చు. సో ఇప్పుడు మనం చక్కగా కలిపేసాం కదండీ! అండ్ ఇందులోనే మనము ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా వేసి ఆయిల్‌లో 2-5 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. ఏదైనా సరే అండి మనం వెజిటబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ ఏది చేసినా కూడా ఆయిల్‌లో కరెక్ట్ టైంకి, కరెక్ట్ హీట్‌లో అది కుక్ అయ్యింది అంటే దాని టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఇలా స్టవ్ పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద మనం ఏదైతే స్పాచులాస్ కానీ, గరిటెలు కానీ ఉంటాయో అలా పెట్టేసుకున్నామనుకోండి అప్పుడు మనకి స్టవ్ మీద పడదు. అండ్ నేను ఇందులో ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన వాటర్ పెట్టాను. సో దట్ ఏంటి అంటే డైరెక్ట్‌గా కాదు ఇండైరెక్ట్‌గా మనకి వాటర్ అన్నది కర్రీలో పడుతుంది. అండ్ లైట్‌గా పసుపు వేసాను. పసుపు కూడా ఆయిల్‌లో కొంచెంగా ఫ్రై అవ్వాలి. అండ్ మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసాము. సో దట్ మిర్చి పౌడర్ మనం వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. పచ్చిమిర్చిస్ ఎక్కువగా వేసాము అండ్ అది మనం ఆయిల్‌లో ఫ్రై చేసాం కాబట్టి ఆబ్వియస్‌గా దానిలో ఉన్న స్పైసీనెస్ అన్నది తొందరగా కర్రీలోకి అంటుతుంది. అండ్ బీరకాయలని ఈ సైజులో మనం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను నైటే కట్ చేసి పెట్టాను. సో దట్ ఇలా కట్ చేసి ఒక బౌల్‌లో వేసి దానిపైన ప్లేట్ పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి సో మనకి పొద్దున పూట ఎలాంటి హడావిడి అన్నది ఉండదు. అండ్ ఈ బీరకాయలన్నీ చక్కగా కడిపేసేయాలి. అండ్ మనం ఇప్పుడు బీరకాయలు వేసాం కదా! బీరకాయలతో పాటు శనగపప్పు అని చెప్పాను కదండీ! శనగపప్పు నేను రాత్రంతా నానబెట్టేసాను. సో మళ్ళీ ఒకసారి కడిగి ఈ శనగపప్పుని కూడా ఇదే కడాయిలో వేసి ఫ్రై చేయాలి. ఆయిల్‌లో బీరకాయని, శనగపప్పుని రెండింటిని ఒకటేసారి ఫ్రై చేయాలి. అప్పుడు వాటిలో ఉన్న పచ్చిదనము పోతుంది. అండ్ ఆయిల్‌లో కూడా కుక్ అవుతది. ఎప్పుడే కానీ ఏ కర్రీ అయినా సరే ఆయిల్‌లో కుక్ అయ్యింది అంటే దాని టేస్ట్ మాత్రం డబల్ రేట్స్ పెరుగుతుందండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ అండి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాలకి అండ్ పిల్లల పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. సో దట్ ఓవర్ ఈటింగ్‌ని తగ్గిస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు మితంగా తింటే మంచిది. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. క్యాలరీస్ చాలా తక్కువ. సో దట్ వెయిట్ లాస్‌కి బెస్ట్ డైట్ అని కూడా చెప్పవచ్చు. శరీరంలోని వేడి తగ్గడానికి అండ్ చర్మానికి గ్లో పెంచడానికి కూడా బీరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. బీరకాయ, శనగపప్పు అన్నది ఆయిల్‌లో చాలా బాగా కుక్ అయింది కదా! సో ఇట్స్ లైక్ 50% కుక్ అయిపోయింది. సో ఈ టైంలో ఏంటి అంటే మనం టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా! సో ఈ టమాటాలని మనం కర్రీలో వేసేయాలి. సో ఈ టమాటోస్ కూడా నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం మార్నింగ్ వంట చేసుకోవడానికి చాలా టైం తక్కువ పడుతుంది. అండ్ ఇక్కడ నేను ప్లేట్ మీద వాటర్ పోసి కడాయి పెట్టాను అన్నాను కదండీ! చూడండి ఇప్పుడు నేను ఆ ప్లేట్ తీస్తున్నాను. అందులో ఉన్న వాటర్ ఒక్కొక్క డ్రాప్ అన్నది ఆ వేడికి కర్రీలో పడుతుంది. సో దట్ ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా వాటర్ పోయము. కర్రీ పల్చగా అవ్వదు. ఇదేంటి అంటే 1 డ్రాప్ ఆ వేడికి పడుతుంది కాబట్టి కర్రీ అస్సలు మాడదు. అండ్ ఆ 1 డ్రాప్ వాటర్‌లోనే స్లోగా కర్రీ అన్నది కుక్ అవుతుంది. ఇలా కుక్ అయినప్పుడు మనకి ఏ కర్రీ అయినా సరే సింపుల్ ఇంగ్రీడియెంట్స్
ఇంగ్రీడియెంట్స్ వేసినా కూడా కర్రీ సూపర్‌గా టేస్టీగా ఉంటుంది. చూడండి మనకి ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. బీరకాయ అండ్ శనగపప్పు ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయిపోయింది అండి. ఈ టైంలోనే మనము టమాటోస్ వేసి చక్కగా మగ్గనివ్వాలి. సో, ఇప్పుడు మళ్ళొకసారి మనం ప్లేట్ పెడుతున్నాము. ఇంకొక 2, 3 మినిట్స్ అలా మగ్గించేసామనుకోండి, అప్పుడు కర్రీ అనేది ఇంకా ఫ్లేవరిష్‌గా అవుతుంది. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని కర్రీలో వేసేయాలి. టమాటోస్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఇది మనము అన్నంలోకి తీసుకుంటున్నాం. అండ్ రోటీ, చపాతీలో కూడా బావుంటుంది. నిజం చెప్పాలి అంటే రోటీ, చపాతీలోకి కర్రీ ఇంకెక్కువ పడుతుంది. సో దట్ అండ్ ఈ టమాటోస్‌ని మనం ఎక్కువగా పెట్టుకున్నామనుకోండి, కర్రీ జ్యూసీగా కూడా చాలా బావుంటుంది. సో, ఒక్కసారి చక్కగా కలిపేసాను అండ్ పైన ప్లేట్ పెట్టి వాటర్ పెట్టేసాను. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇది మనం ఇంట్లో పండించుకున్న టమాటోస్ కాదు, మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కదా! సో, కొంచెం కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకొక ఆప్షన్ లేదు కదా! సో, కుక్ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. టమాటోస్‌లో ఉన్న లైకోపెన్ హృదయానికి, చర్మంకి, గ్లోకి పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీలో ఎంతమందికి తెలుసు కట్ చేసిన టమాటోస్‌ని మనం ఫేస్ మీద అప్లై చేయడం వల్ల ఫేస్‌కి ఉన్న టాన్‌నెస్ మొత్తం పోతుంది అని. సో దట్ గ్లో కూడా మనకి చాలా బాగా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది టేస్ట్‌తో పాటు విటమిన్ సి అండ్ ఏ కూడా మన శరీరానికి అందిస్తుంది. చూడండి పప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బీరకాయ, శనగపప్పు అండ్ టమాటోస్ కూడా చక్కగా స్మాష్ అవ్వాలండి. అప్పుడే దానిలో ఉన్న గుజ్జు అంతా కర్రీలోకొస్తుంది. చూడండి మనం పైనుంచి వాటర్ పెట్టాము అండ్ టమాటోస్‌లో ఉన్న లిక్విడ్ అంతా కూడా బయటికొచ్చింది. ఇంకొద్దిసేపు ఇది మగ్గనివ్వాలి. చూడండి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఎలా ఉందో ఇప్పుడే అన్నంలోకి వేసుకొని తినాలి అనిపిస్తుంది. సో, నా వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూయర్స్‌కి చాలా థాంక్స్ అండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలి కదా! నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేశాను. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో, ఇంకా మన వీడియోస్ గ్రో అప్ అవ్వడానికి ఇంకా నన్ను ఎలాంటి వీడియోస్ చేయాలి అంటూ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో పాటు నాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ కూడా నేను తెలుసుకొని మన కుకింగ్ వీడియోస్‌లో నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ అండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మాటివ్‌గా అనిపిస్తే ఒక్క సబ్స్క్రైబ్ చెయ్యరు. అండ్ మన ఛానల్ గ్రోత్ అవ్వాలి కదా! సో, కంప్లీట్ అయిపోయిందండి మన కర్రీ అండ్ వేడిగా బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యరు. మీ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్‌కి చాలా వాల్యూ.